హాయ్ హలో వెల్కమ్ టు తేజ టెక్కాల్. ఈరోజు కొత్త స్టాక్ వచ్చిందండి. కొత్త స్టాక్ అదేంటి బ్రో డైలీ వేరే అవుతుంటాయి కదా. అంటే కొత్త స్టాక్ అంటే మీరు కొత్త స్టాక్ వస్తూనే ఉంటాయి కదా, కొత్తగా చెప్తున్నారు ఏందని అంటారు కావచ్చు. కొత్త స్టాక్ అంటే ఏం లేదండి, ఐఫోన్స్లో చాలా అంటే చాలా మోడల్స్ వచ్చాయి స్టాక్లో. సో అదేం చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు వచ్చాయి, రోజు ఎంత వరకు ఉంటుందో నాకు తెలియదు. ఉన్న కాడికైతే నేను చెప్తాను. ఇప్పుడు నేను వీడియో చేసేలోపే ఆల్రెడీ ఒక 4 మొబైల్స్ అవుట్ ఆఫ్ స్టాక్ అయినాయి. సో హిందీలో చాలా ఉన్నారు కదా బుక్ చేసే వాళ్ళు. మనం ఒక్క మొబైల్ బుక్ చేస్తే వాళ్ళు మినిమం ఒక 10 or 15 మొబైల్స్ బుక్ చేస్తారు. సో అంత ఫాస్ట్ ఉండదు అందులో. మన దాంట్లో ప్రజెంట్ తక్కువ, చాలా అంటే చాలా 99% తక్కువ. సో అంత డిఫరెంట్ అది. సో చూద్దాం. అండ్ నేను వీడియోస్లో పెడతా స్టాక్ ఏంటిది, మొబైల్స్ ఏమేమి వచ్చాయి, ఎంత తక్కువలో ఉన్నాయి కొత్త స్టాక్లో, మీరు ఏది తీసుకోరాదు అని చెప్పేస్తాను నేను. అండ్ ఇంకొకటి ఫర్దర్గా నాకు ఉన్న సబ్స్క్రైబర్ తెలుసు నేను ఎలాంటి ప్రోడక్ట్స్ వీళ్ళకి సజెస్ట్ ఇస్తా అని. సబ్స్క్రైబర్స్ తెలుసు. ఇంకోటి ఏంటంటే మనం చూసి నాకు వాట్సాప్లోకి వచ్చిన వాళ్ళకి అందరూ తెలుసు ఎంత సజెస్ట్ చేస్తా అని. సో అది. ఇంకోటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మొబైల్ బుక్ చేసేటప్పుడే క్లారిటీ ఫిక్స్ అయిన తర్వాత నాకు చెప్పండి, బుక్ చేస్తా. అంతే అని సడన్గా బుక్ చేసినాక మళ్ళీ వద్దు అంటే క్యాన్సిల్ చేయడానికి ఉండదు ఆప్షన్. సో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా, ఆప్షన్ ఉండదు. ఒకవేళ అలా చేద్దాము, మొబైల్ వస్తుంది కంపల్సరీ. వచ్చాక నేను తీసుకోకపోతే మినిమం ఒక 30 days దాకా నాకు బుక్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో అంత అమౌంట్ నాకు ఫ్రీజ్ అవుతుంది. 1 month మినిమం 20-25 days ఫ్రీజ్ అయి ఉంటుంది. సో యూపీఐ మళ్ళీ సిఓడి వర్క్ చేయదు, యూపీఐ వరకు వాడాల్సి వస్తుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాన్ని క్యాన్సిల్ అయిన పెద్ద ప్రాసెస్ అది, ఆ ప్రాసెస్ వద్దనే చెప్తున్నా. సో ఓకే, ఇప్పుడు వీడియోలోకి వచ్చేద్దాం మనం. సో ఓకే, మీకు మొబైల్ చూపిస్తా ఇప్పుడు నేను. ఒక్కొక్క మొబైల్ ఎంత ప్రైస్ ఉంటుంది అనేది. వెయిట్ లిస్ట్, గో టు వెయిట్ లిస్ట్ ఫస్ట్. ఇట్లా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఒక మొబైల్ చూపించాలనుకుంటున్నా. అదే ఐఫోన్ SE 2020. ఇది 5,595 పడినాయి. షార్ట్లో పెడతా, షార్ట్ చూడండి, షార్ట్స్ ఫాలో అవ్వండి. షార్ట్స్లో ఈ మొబైల్ నేను పెడతా, మొబైల్ ఎలా ఉంది అని బుక్ చేసిన ఆల్రెడీ. బల్క్ సెలెక్షన్ మొబైల్ చూసా. ఇది ఎందుకోసం అంటే మన సబ్స్క్రైబర్స్ గివ్ వేద్దామని ప్లాన్ చేసి తీసుకున్నా. మొబైల్ బుక్ చేసా, కంపల్సరీ మీకు గివ్ వేస్తాయి మొబైల్. చూడండి, ఆ గివ్ అవే వీడియో నెక్స్ట్ మీకు చూపిస్తా, పెడతా, నెక్స్ట్ వీడియో పెడతా, దాన్ని చూసి ఫాలో అవ్వండి. సరే, మన మ్యాటర్లోకి వచ్చేద్దాం ఇక. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్, అన్ని వెయిట్ లిస్ట్లో పెట్టేసే మొబైల్స్ అన్నీ మీకు మళ్ళీ ట్రబుల్ ఉండొద్దని. మళ్ళీ ఒక్కొక్కటి చాలా అంటే వీడియో లెంతీగా అవుతుంది నాకు తెలుసు. చాలా ఈ ఒక్క వీడియో కంపల్సరీ పూర్తిగా చూడండి, ఫుల్ లెంతీ ఉంటుంది వీడియో. ఫస్ట్ iPhone 12 Pro 6512 GB. ఇది వచ్చేసి D-. దీని ప్రాబ్లం వచ్చేసి డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా 3 అన్నకు పాటు. సో అది 22,850 రూపాయలు పడ్డది. సో అది. ఇంకొకటి సెకండ్ వచ్చేసి iPhone 12 mini 16,890 రూపాయలు, 464. ఇది 5G. ఇంతకుముందు కూడా 5G. దీని ప్రాబ్లం వచ్చేసి చూద్దాం. బ్యాటరీ ఒక్కటి మాత్రం అన్నకు పాటు, మిగతా అంతా ఒరిజినల్. కానీ ఫోన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేదు, తీసుకోవచ్చు. సో ఓకే. అండ్ కొంతమంది ఈఎంఐ ఉండదా అంటే, ఈఎంఐ అయితే ఉండదు ఫ్రెండ్స్ దీనిలో. ఇంకొకటి iPhone SE 2020. చాలామంది ఒక 6 members ఆడుతున్నారు నాకు iPhone SE కావాలని చెప్పి, ఎందుకంటే చాలా తక్కువలు వస్తాయని. సో అది నిజం, వాస్తవం, చాలా తక్కువలు వస్తాయి. 6-7K లోపల వస్తాయి. నేను గివ్ వేయాల్సిన కారణం కూడా అది. iPhone SE 2020 వచ్చేసి మనకి యూపీఐ వర్క్ చేస్తుంది. ఆ ఒక్క కారణంతో iPhone SE 2020 బుక్ చేయడం జరిగింది. లేకపోతే iPhone XR ఆ టైంలో బుక్ చేద్దాం అనుకున్నా, అండ్ యూపీఐ కోసం ఇది బుక్ చేయడం జరిగింది. ఇంకొక 1 year అప్డేట్ ఉంది మళ్ళీ దీనిలో. సో అదొక్కటి దృష్టిలో పెట్టుకొని మాత్రమే బుక్ చేయడం జరిగింది. బ్యాటరీ ఒకటి అన్నకు పాటు 7,000 చిల్లది, 8,000 కూడా సేమ్ ప్రాసెస్. బ్యాటరీ అన్నకు పాటు ఫ్రెండ్స్. ఇది ఇంకొకటి
ఐఫోన్ ఎస్సీ 2020 7660. ఇది కూడా సేమ్ ఫ్రెండ్స్, బ్యాటరీ అన్నకు పాటు. ఇది కూడా సేమ్, ఇది కూడా సేమ్. ఎన్ని ఉన్నాయి చూడండి ఎస్సీ 2020. చాలా అంటే చాలా వచ్చినాయి బ్యాటరీ అన్నకు పాటు. చాలా మోడల్స్ వచ్చినాయి ఐఫోన్ ఎస్సీ 2020లో. చాలా ఫోన్స్ వచ్చినాయి. మీరు ఎంత తొందర కాంటాక్ట్ అయితే అంత తొందరగా బుక్ చేస్తా. లేట్ అయినా కొద్ది అవుట్ ఆఫ్ స్టాక్ కావచ్చు. హిందీలో చాలా అంటే చాలా మంది బుక్ చేసుకుంటారు ఇవి. తెలుగులో మాత్రం మనది ఒక్కటే ఉంటుంది. సో అది మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఐఫోన్ ఎస్సీ 2020 ఇంకోటి 6300 ఉంది. ఇది కూడా సేమ్ బ్యాటరీ అన్నకు పాటు. 90% బ్యాటరీ అన్నకు పాటే ఉంటాయి. ఇది కూడా బ్యాటరీ అన్నకు పాటు 6900. ఇది 7170 3128. ఇది కూడా సేమ్ ఫ్రెండ్స్, బ్యాటరీ అన్నకు పాటు. ఇది జెన్యున్ పార్టే కానీ రికగ్నైజ్ చేస్తలే అన్నట్టుంది. ఇది సంథింగ్ బ్యాటరీ అన్నాక అని ఉంది. సరే ఓకే, అన్నకు పాట్ అది. ఇంకోటి 13 ఫ్రెండ్స్, ఐఫోన్ 13 32K ఉంది, కానీ బెస్ట్ ఉంది. బ్యాటరీ ఒకటి అన్నకు పాటు, కానీ మొబైల్ మాత్రం చాలా నీట్గా ఉంది. కొత్త సీల్ మొబైల్లా ఉంది, మీరు చూసుకోవచ్చు. ₹6320 ఉంది ఐఫోన్ ఎస్సీ 2020. ఇది కూడా సేమ్ బ్యాటరీ రికగ్నైజ్ అయితే అన్నకు పాట్ ఫ్రెండ్స్. ఇది కూడా సేమ్ బ్యాటరీ అన్నకు పాటు. ఇంకొకటి ఐఫోన్ 12 Pro 28K. కొన్ని మాత్రమే సజెస్ట్ చేస్తా ఫ్రెండ్స్. డిస్ప్లే కెమెరా అన్నకు పాటు, బ్యాటరీ ఒరిజినల్. ఇంకో 12 Pro D- 21,170 రూపాయలు ఉంది. 21,200 అంతే. దీని ప్రాబ్లం వచ్చేసి డిస్ప్లే ఫేస్ ఐడి కెమెరా అన్నకు పాట్. ఫేస్ ఐడి వర్క్ చేయట్లేదు, ఇష్యూస్ ఉంది. కెమెరా ఒకటి అన్నకు పాటు, డిస్ప్లే. బ్యాటరీ ఒరిజినల్ ఫ్రెండ్స్. ఇది ప్రాబ్లం డిస్ప్లే వైట్ స్పాట్ అట, ఒక 3 వైట్ స్పాట్స్. ఫేస్ సెన్సార్ వర్క్ చేయట్లేదు, ఇయర్ రిసీవర్ వర్క్ చేయట్లేదు, స్క్రీన్ అన్నాక, కెమెరా అన్నాక అంతే. కానీ కెమెరాస్ అన్ని పర్ఫెక్ట్ వర్క్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. 21,000 చిల్లర ఉంది. 21K ఐఫోన్ 12 Pro. ఇది ఇప్పుడు అవుట్ స్టాక్లో ఉంది, మళ్ళీ స్టాక్లో రావచ్చు. నేను చూపిస్తా, మీకు కావాలనుకుంటే ఫర్దర్గా చూస్తాను నేను. డిస్ప్లే ఫేస్ ఐడి కెమెరా అన్న 80% ఇవే ఉంటాయి ఫ్రెండ్స్ ఇలా. ఇంకొకటి బ్యాటరీ ఒకటి అన్నకు పాట్ 28K. ఈ ప్రైజెస్ వర్తా కాదా కింద కామెంట్లో పెట్టాం ఫ్రెండ్స్. ఇది నేను కూడా తెలుసుకుంటా ఎంత ప్రైస్లో ఏ మొబైల్ పెట్టాలి అని, ఏ మొబైల్కి ఎంత పెట్టచ్చు అని నాకు కూడా కొంచెం ఐడియా వస్తుంది. అండ్ ఇంకొకటి 12 మినీ బిగ్గెస్ట్ డీల్. ఇది నాకు తెలిసి తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఈ ప్రైస్కి బ్యాటరీ ఒకటి అన్నకు పాటు 5G మొబైల్. చాలా కంపాక్ట్ ఉంటుంది. 15K, ఓన్లీ 15K, 15,050 రూపాయలు. ప్రాబ్లం వచ్చేసి బ్యాటరీ ఒకటి అన్నకు పాటు అంతే. ఫ్రంట్ కెమెరా కొంచెం బ్లర్ అంతే ఫ్రెండ్స్. తీసుకోవచ్చు ఇది కంపల్సరీ. ఇంకొకటి ఐఫోన్ 11 Pro 16,770 రూపాయలు. ఐఫోన్ 11 Pro కాకపోతే ఓన్లీ 4G ఫ్రెండ్స్. ఇది అదొక్కటి డిస్టర్బ్. బ్యాటరీ డిస్ప్లే అన్నకు పాటు, బ్యాటరీ డిస్ప్లే అన్నకు పాటు, డిస్ప్లే ఒరిజినల్. మన కెమెరాస్ ఒరిజినల్. 16,000 అంటే పెట్టచ్చు ఫ్రెండ్స్. ఇది
11 ప్రో సిరీస్ కదా, బాగుంటాయి కెమెరాస్ ఇట్లా బాగుంటాయి. ఇక 19K అంటే 20K దాకా 4G మొబైల్ సజెస్ట్ చేయాలి నేను. 20K అంటే ఫస్ట్ నేనే వద్దంట, ఎందుకంటే 20K పెడుతున్నప్పుడు 5G బెటర్ ఆప్షన్ 4G కంటే. ఎందుకంటే 20K అంటే మినిమం 2-3 ఇయర్స్ యూజ్ చేయడానికి చూస్తారు ఎవరైనా. సో అది ఇంకోటి 16Kలో ఇంకొకటి ఉంది ఫ్రెండ్స్, ఇది డిస్ప్లే బ్యాటరీ అన్నకు పాటు సేమ్ 11 ప్రో. 11 కాదు 11 ప్రో. మరి కొంతమంది నన్ను అడుగుతారు, కొంతమంది టైంపాస్కి వస్తారు. సో అలా ఎవరిని ఏం అనడానికి లేదు, కానీ చెప్తున్నా ఫ్రెండ్స్, కొంతమంది అలా ఉంటారు. అంటే మనము క్లారిటీ చెప్పినా కూడా అది వాళ్ళకి అర్థం కాకుండా మనం క్లారిటీ చెప్పలేదో అలా డిఫరెంట్గా అర్థం చేసుకుంటాం. సో అలా ఇది ఒకటి బ్యాటరీ అన్నకు పాటు ఐఫోన్ 11 11,300 ఉంది ఐఫోన్ 11. కలర్ స్పాట్ అట, మొబైల్ మీద ఏం కలర్ స్పాట్ ఉందో సరిగ్గా చూడలేదు, చూద్దాం. బ్యాట్ ఒకటి అన్నకు పాటు ఉంది ఫ్రెండ్స్. ఇది గ్లాస్ ప్యానల్ డ్యామేజ్, లో స్క్రీన్, కలర్ స్పాట్ ఉందట మొబైల్ మీద, చూద్దాం ఈడ ఉందని. కనబడట్లేదు కానీ దట్ 11,730 అంటే 12K, 12,000. 21K 11 ప్రో వద్దు. ఇంకో 11 ప్రో 15,000 ఉంది, 16,770 ఉంది. 15,000 ఏం ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్. డిస్ప్లే బ్యాటరీ అన్నక్ పాట్ అంతే. 256 GB. స్క్రీన్ మీద లైన్ ఉందట, అంటే పగలు ఉండొచ్చు కొంచెం ఎక్కడనో. ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా బ్లర్, బ్లూ స్క్రీన్. దీనికంటే ఇంకో 1K వేసుకొని మనకు లైన్ తీసుకుంది బెటర్ కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఉండొచ్చు, ఇది తీసుకున్నాయి మనకి. డిస్ప్లే బ్యాటరీ అన్న పాటు, కానీ ఏ లైన్ లేదు, బెస్ట్ ఉంది. 1000 పెడితే లైన్ లేకుండా వస్తాయి మరి. సో అలా ఎంత స్పెండ్ చేసినప్పుడు 1000 పెద్ద అయిపోయింది కాటరని అనుకుంటున్నా. ఐఫోన్ 11 2 పీసెస్ ఉన్నాయి, 12,000 ఉంది ఫ్రెండ్స్. ఇది డిస్ప్లే బ్యాటరీ ఫేస్ ఐడి ఇష్యూస్ ఎంత ఉంది, 11,910, 12,000 ఆల్మోస్ట్. డిస్ప్లే కలర్ స్పాట్ అట. ఇది వచ్చేసి బ్యాటరీ, ఫేస్ ఐడి రెండు మాత్రం. అదర్ పార్ట్ ఫేస్ ఐడి వర్క్ చేయట్లేదు. డిస్ప్లే వచ్చేసి అదర్ పార్ట్, బ్యాటరీ అన్న పార్ట్, ఫేస్ ఐడి వర్క్ చేయట్లేదు. డిస్ప్లే ఒరిజినల్ ఫ్రెండ్స్. ఇది ఇయర్ రిసీవర్ కూడా వర్క్ చేయట్లేదు, ఫేస్ సెన్సర్ కూడా వర్క్ చేయట్లేదు అంతే. ఫోన్ అయితే బాగుంది, తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది 12,000 అంటే తీసుకోవచ్చు. సో అది నెక్స్ట్ ఇది పడుతుంది కదా, ఇది చూద్దాం. అవుట్ ఆఫ్ స్టాక్ ఉందని చూడకండి, మళ్ళీ స్టాక్లో కూడా రావచ్చు. కొంతమంది అట్లా కార్ట్లో పెట్టుకుంటారు, ఆ కార్ట్లో పెడితే ఒక 90 minutes ఉంటుంది, కొన్ని మొబైల్స్ 10 minutes ఉంటాయి. సో అలా డిస్ప్లే కెమెరా అన్నక్ పార్ట్, కానీ 20K లోపల వస్తుంది. ఐఫోన్ 13 12 మినీ. ఇంకొకటి 17,000, 16,890, ఆల్మోస్ట్ 17,000. బ్యాట్ ఒకటి అన్నక్ పార్ట్ ఫ్రెండ్స్. ఇది సూపర్ ఉంది, బి గ్రేడ్ అంటే సూపర్ ఉంది. బిగ్గెస్ట్ డీల్ ఐఫోన్ 12 ప్రో 16,000 మాత్రమే, 16,000 మాత్రమే 12 ప్రో. ఇప్పుడు చెప్తా పురాణాల ప్రాబ్లమ్స్ ఏంటివో వీటికి. చూడండి చాలా ఎక్సైటింగ్ ఉంది 16,000 అనగానే. 12 ప్రో బ్యాటరీ, డిస్ప్లే, ఫేస్ ఐడి. బ్యాటరీ, డిస్ప్లే అదర్ పార్ట్, ఫేస్ ఐడి వర్క్ చేయట్లేదు. సో అది 5G 4G కాదు 12 ప్రో.
బ్యాక్ కెమెరా వర్క్ చేయట్లేదు, అలా ఏది వర్క్ చేయట్లేదు తెలియదు, వైఫై వర్క్ చేయట్లేదు, ప్రాక్సిమిటీ సెన్సర్ నాహి, ఫేస్ సెన్సర్ నాహి. ఇంకొకటి సేమ్ పీస్, ఇది కూడా ఐఫోన్ 12 మినీ, బ్యాటరీ అదర్ పార్ట్, సేమ్ ప్రైస్ ఫ్రెండ్స్, 16,890, 17,000, ఆల్మోస్ట్ 17,000 చెప్పచ్చు. పెట్టచ్చా అంటే బ్రో, క్యాషిఫైలో కొంతమంది నాకు క్యాషిఫైలోనే 24, 25, 30K పెట్టి మరి తీసుకుంటున్నారు. సో అది మీరు చూసుకోవచ్చు కొంతమంది. ఇంకొకటి మీరు పెట్టచ్చా పెట్టరా అంటే, నాకున్న సబ్స్క్రైబర్స్కి నేను ఒకటే చెప్తున్నా ఫ్రెండ్స్, అంటే నాకు తీసుకున్నాము కూడా నేను చెప్పేస్తా ఆ ప్రైస్కి పెట్టచ్చా లేదా, ఆ ప్రైస్ పెట్టచ్చా లేదా వాటికి చెప్తా. అదే నాకు కాంటాక్ట్ అయిన వాళ్ళకి అందరూ తెలుసు, కింద కామెంట్లో పెట్టండి, మీరు ట్రస్ట్గా నమ్మితేనే. సో అది సరే, ఓకే ఫ్రెండ్స్. చెప్పొచ్చేది ఏంటంటే, నేను కూడా ఒక మొబైల్ బుక్ చేస్తా, ఐఫోన్ SE 2020, 5,600 పడ్డది. సరే ఫ్రెండ్స్, ఇవి కాకుండా ఇంకా చాలా అంటే చాలా మొబైల్స్ ఉన్నాయి. నేను మ్యాక్సిమం ఒక 30% మాత్రమే వైట్ లిస్ట్లో ఉన్నాయి మాత్రమే మీకు చూపించా, స్టాక్లో ఉన్నాయి, ఇంకా చాలా స్టాక్లు ఉన్నాయి. మీరు ఎంత ఫాస్ట్గా కాంటాక్ట్ అయితే అంత ఫాస్ట్గా నేను బుక్ చేస్తా. లేట్ అయితే మాత్రం నెక్స్ట్ వెళ్తూ ఉంటాయి, అవుట్ ఆఫ్ స్టాక్ అవుతూ ఉంటాయి. సో అవుట్ ఆఫ్ స్టాక్ అయినాక బ్రో మీరు అది చెప్పారు కదా బాగుందని మళ్ళీ పోయిందంటే నేను దానికి ఏం చేయలేను, నా పద్ధతి కాదు, నా చేతిలో ఏం లేదు. సో అది మేము అర్థం చేసుకుంటాను అనుకుంటున్నా. హిందీలో చాలా అంటే చాలా బుక్ చేసే వాళ్ళు హైగా ఉన్నారు, మనం చాలా అంటే చాలా డౌన్గా ఉన్నాం బుక్ చేయడానికి కోసం. సో అది అర్థం చేసుకుంటాను అనుకుంటున్నా. ఓకే, వీడియో ఇంతతో ఆపేస్తున్నా. లెంత్ అయిందని నాకు బాగా తెలుసు, వీడియో చాలా అంటే చాలా లెంత్గా అయిందని. సో అది మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం ఇంత లెంత్ చేయించిన. మీరు మొత్తం పూర్తిగా చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ, చాలా అంటే చాలా థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ షేర్ చేయండి, ఛానల్ 1K రీచ్ కానివ్వండి. తప్పకుండా గివ్ ప్లాన్ చేస్తున్నాం మంత్లీ. సో అది ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.